రైట్. ఇక పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు క్యాబినెట్తోని మంత్రివర్గంతోని సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. ఆ భేటీ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి క్లారిటీ ఒకటి వస్తుంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. జూలైలో ఎన్నికలు ఉంటాయి, ఆగస్టులో జూలైలో 2 నెలల్లో కలిపి మొత్తం 15 రోజుల వ్యవధిలో 2 దఫాలుగా 3 దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఈసీ కూడా సిద్ధమైపోయింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా సర్వసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గతంలోనే ఏదైతే మార్చి ఏప్రిల్లోనే ఈ ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా పూర్తి చేస్తారు. ఆ వీవీప్యాట్లు కావచ్చు, ఆ పోల్ చిట్టీలు కావచ్చు, అన్నీ కూడా ఎన్నికల యంత్రాంగం రేపు ఎన్నికలు పెట్టాలన్నా కూడా మేము రెడీ అని చెప్పేసి గతంలో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రభుత్వం మొన్నటి వరకు రకరకాల కార్యక్రమాలు, సమ్మర్ సెలవులు, ఎండలు, పిల్లల పరీక్షలు అనే దాంతో ఏప్రిల్ మే అంతా కూడా కాలయాపన జరిగింది. ఇప్పుడు జూన్ జూలైలో మొత్తానికి నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రివర్గంతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 15 రోజుల ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ అయితే 15 రోజుల సమయమే ఉంటుందట. అయితే ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలన్నా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలన్నా అనే దాని మీద కూడా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. బయటకు వినిపిస్తున్న టాక్ ఏంటంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి. అయితే ఏదైతే పార్టీ గుర్తు మీద జరుగుతాయో ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ సన్న బియ్యం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా ఖాతాల్లో వేయబోతూ ఉన్నారు. సో ఇట్లాంటి పాజిటివ్ వాతావరణం ఉన్న క్రమంలోనే పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరిపి పార్టీ బలంగా ఉంది, మరింత బలపడుతుంది అనే సందేశాన్ని ప్రజల్లోకి అటు అధిష్టానానికి పంపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునేలాగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచిన తర్వాత ఆ స్థానిక సంస్థల మీద కొంత పట్టు ఉంటుంది. కాబట్టి ఒక జెడ్పీటీసీకి కొన్ని గ్రామాల మీద పట్టు ఉంటుంది. ఎంపీటీసీ అంటే ఆ గ్రామం మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక సర్పంచ్ స్థానంలో మండల స్థాయిలో ఉంటారు. కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్ల విషయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఈ సర్పంచ్కు పనిచేసే ఆ కోణంలో కొంత బలము, అదనపు బలం, సర్ప్లస్ వాల్యూ అంటారు కదా, అట్లా అదనపు బలం, పాజిటివ్ బలము యాడ్ అవుతుంది. కాబట్టి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలకు పోతే ఎట్లా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కేబినెట్ మంత్రివర్గం నుంచి కావచ్చు, అధికార యంత్రాంగం నుంచి కావచ్చు, పార్టీ పెద్దల నుంచి కావచ్చు కొన్ని సూచనలు, కొన్ని సమాలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఏది ముందు జరపాలి, ఏ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు జరపాలన్నా లేక సర్పంచ్ ముందు జరపాలన్నా అనే నిర్ణయం ఈరోజు మొత్తానికి ఒక డిస్కషన్ తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. అధికారికంగా సాయంత్రం మంత్రివర్గం భేటీ తర్వాత ప్రకటిస్తారు. ఈ నెల ఆఖరిలోగా చివరి వారంలోపు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 15 రోజుల్లో ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. సో గత జనవరి 31కే ఈ స్థానిక సంస్థల సర్పంచ్ల పదవి బాధ్యతలు ముగిసినాయి. ఏడాది కావస్తుంది, మీద కూడా 6 నెలలు కూడా అయిపోతుంది. కాబట్టి వీళ్ళనంత తొందరగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి చేస్తే స్థానిక పాలన, పంచాయతీ పాలన, స్థానిక పాలన ఒక గాడిలో పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి కూడా ఒక లీక్ లాగా ఏమంటారు, మీరందరూ కూడా రెడీగా ఉండాలి, వీళ్ళనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతూ ఉన్నాయి, అందరూ రెడీగా ఉండాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, జిల్లా బాధ్యతలు, నియోజకవర్గాల బాధ్యతలు, మండల స్థాయిలో ఉన్నారో మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి, అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అటు ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్, తాజాగా మంత్రి పొంగులేటి కూడా అదే సూచన చేసింది. కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి ముహూర్తం దగ్గర పడ్డదని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం ఈ రైతు భరోసా ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పాజిటివ్ సిచ్యువేషన్ ఉన్న ఈ క్రమంలోనే ఈ టైంలోనే పూర్తి చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇక మధ్యాహ్నం తర్వాత సంబంధించి పూర్తి వివరాలు, స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి ఏందనేది పూర్తి వివరాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారా లేకపోతే మంత్రివర్గం నుంచి ఎవరు ప్రకటిస్తారా అనేది కూడా తేలబోతూ ఉన్నది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకో వార్త, కేటీఆర్ను